జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా భక్తిపూర్వక నమస్సుమాంజలి, నమస్సుమాంజలి, నమస్సుమాంజలి. ఈరోజు నేను మీతో మరణానికి సంబంధించిన ఇంకొన్ని వివరాలు మాట్లాడదలుచుకున్నాను. పోయినసారి నేను మీతో కొన్ని విషయాలు వివరించాను. చాలామంది చనిపోయేటప్పుడు తెలివిగా ప్రవర్తించడం లేదు. ఇంకా ఏదో ఒక విషయంలో వాళ్ల చిత్తం, మనసు దాన్నే తలుచుకుని దాంట్లోనే లీనమైపోయి ఉంటే, ఈ విషయంలో మనసు కలిసిపోయి ఉంటే ఈ ఒక్క విషయాన్నే ఊహిస్తూ వాళ్ళు చనిపోతున్నారు. అందుకని వాళ్ల గతి చాలా దారుణంగా ఉంటుంది, సవ్యంగా ఉండదు. అందుకని చనిపోయే టైంలో తెలివిగా ఉండడం చాలా అవసరం. అందుకే చనిపోయే టైంలో అంత తెలివిగా ఉండడం వీలు కాదు. జీవితమంతా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా. లేదంటే ఒక్కొక్కరు లౌకికంగా తమ కుటుంబం గురించిన దిగుళ్లతో, టెన్షన్లో ఉదయం నుంచి రాత్రి నిద్రించే వరకు ఈ టెన్షన్తోనే మనం తిరుగుతూ ఉంటాం. స్త్రీలకు ఇంట్లో మనస్పర్ధలు, గొడవలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది, స్థిరత్వం లేకుండా ఉంటుంది. రోజంతా పరిగెడుతూ బతకడానికి మార్గాన్ని వెతుకుతూ ఉంటాం. అది బాగా చదువుకోవాలి, అన్నిట్లోనూ మంచి మార్కులు తెచ్చుకోవాలి, బాగా ఆటలాడాలి, చాలా సంతోషంగా. ఇక భోజన విషయాల్లోనూ అంతే. ఇటువంటి విషయంలోనే అవస్థలు పడుతూ ఉంటాం. కొందరికి ఈ ధ్యాస ఉండనే ఉండదు. అంటే ఈ సమయంలో మన గతి ఏమవుతుంది? ఒకసారి కబీర్ దాస్ అనే ఆయన, కబీర్ దాస్ చాలా అందమైన విషయాన్ని చెప్పారు. కబీర్ దాస్ ఢిల్లీకి వెళ్లారు. ఆయన ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆయన మార్కెట్కి వెళ్లారు. అక్కడ ఒక మూలన నుంచుని అక్కడ జరుగుతున్నది గమనిస్తున్నారు. ప్రజలు ఎందుకని ఇలా ఉరుకులు పరుగులతో ఎక్కడికని పరుగెడుతున్నారు? వీళ్ల మొహాల్లో ఎందుకని ఇంత టెన్షన్, ఎందుకని ఇంత దిగులు పడుతున్నారు? ఒక్కరైనా మంచి విషయాన్ని ఆగి మాట్లాడడానికి కూడా వాళ్లు సిద్ధంగా లేరే. మనశ్శాంతిగా కూర్చోవడం లేదు, సక్రమ మార్గంలో వాళ్లు తిరగడం లేదు. పరిగెడుతున్నారు. కొందరు తమ పిల్లల్ని ఎత్తుకునే పరిగెడుతున్నారు, ఇంకొందరు సైకిళ్లలో పరిగెడుతున్నారు, ఇంకొందరు వాళ్ల ధ్యాసలోనే నడుస్తూ వెళ్తున్నారు. కింద ఏదైనా ఉన్నా సరే గమనించకుండా, పట్టించుకోకుండా పరిగెడుతున్నారు. కొందరు అలాగే కింద పడుతున్నారు. వీటన్నిటినీ ఆయన గమనిస్తూనే ఉన్నారు. ఏ కుక్క కూడా వీళ్ళని తరమడం లేదే. ఎందుకని ఉరుకులు, ఎందుకని పరుగులు వాళ్లకు వివరించి చెప్పాలనుకున్నారు. ఎందుకీ విధంగా తొందరగా పరిగెడుతున్నారు? కొంచెం ప్రశాంతంగా ఉండండి, ఏమైంది? ఒకరి దగ్గరికి వెళ్లి ఎందుకింత టెన్షన్లో ఉన్నారు, ఎందుకు దిగులు పడుతున్నారని అందర్నీ అడిగారు. ఎవరూ ఈయన మాటలు వినడానికి సిద్ధంగా లేరు. ఈయనొక పిచ్చోడు అని అనుకున్నారు. లేదంటే కొందరు ఈయన్ని చూసి పరిగెట్టడం మొదలుపెట్టారు. కబీర్ దాస్ వీళ్ల టెన్షన్ని చూసి సహించలేకపోయాడు. వెంటనే ఒక పెద్ద బిల్డింగ్ పైకెక్కి గట్టిగా అరవడం మొదలుపెట్టారు. గట్టిగా అరుస్తూ మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ లోకంలోని మహాజనులారా, మీరు ఎందుకు పరుగులు తీస్తున్నారు? మీరుగా మీ మరణాన్ని కావాలని ఆహ్వానిస్తున్నారా? మీ దగ్గరికి మరణం సమీపించడాన్ని మీరు చూస్తున్నారా అని అడిగారు. మరణం వస్తూ ఉంది, కానీ మీరు ఏం చేస్తున్నారు? ఈయన అరుస్తున్నది ఎవరూ చెవిని వేసుకోవడమే లేదు. ఆయనకు ఏదో పిచ్చెక్కింది, అనవసరంగా అరుస్తున్నారు అనుకుని అలాగే వాళ్లపాటికి వెళ్ళిపోయారు. ఏదో స్క్రూ లూజైందనుకున్నారు. అసలైన విషయాన్ని ఆయన చెప్తున్నారు, కానీ అది ఎవరి బుర్రలోకి ఎక్కనేలేదు. దీన్నర్థం చేసుకోగల శక్తి కూడా వాళ్లకి లేకుండా ఉంది. ఈ కలియుగంలో ప్రజలు ఎంతగా దిగజారిపోయారు. ఇది కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. అంత బలహీనులయ్యారు. వాళ్ళు ఏదీ అర్థం చేసుకోలేకపోతున్నారు. గొప్ప జ్ఞానులు ఒక విషయాన్ని చెప్తుంటారు. దాదాజీ భగవాన్ కూడా ఇదే చెప్తుంటారు. మరణించేటప్పుడు చివరి క్షణాల్లో ఏం వస్తుంది? మీ జీవితమంతా జరిగిన సంఘటనల బ్యాలెన్స్ షీట్ అక్కడికి వస్తుంది. ఇది జస్ట్ లైక్ దట్ అని రాదు. ఇది రావాలంటే మీ సహకారం ఖచ్చితంగా ఇక్కడ ఉండి తీరాలి.
ఈ చివరి క్షణాల్లో మాత్రం గొప్ప జ్ఞాని వచ్చారంటే అప్పుడు కూడా మీ పరిస్థితి మార్చవచ్చు. కానీ ఈ విధంగా కూడా జరగాలి కదా. ఇదంతా అదృష్టాన్ని బట్టే ఉంటుంది. చాలా అదృష్టం చేసుకునుండాలి. ఎంతో అపూర్వమైన పుణ్యం చేసుకుంటేనే దానికి తగిన మార్గం దొరుకుతుంది. లేదంటే మీ జీవితాంతం ఏవేం చేశారో దాని ఫలితం మీకు తప్పకుండా దొరకడం ప్రారంభిస్తుంది. దాని ఫలితం మీకు కలుగుతుంది. దాని బ్యాలెన్స్ షీటే మీకు అక్కడికొస్తుంది. ఇది అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ విధంగా చాలామందిని నేను చూశాను. జీవించినంత కాలం ఈ లౌకికత్వంలోనే గడిపేశారు. ఇంకా మరణించేటప్పుడు కూడా ఈ లౌకికత్వంలోనే వాళ్ళు ఉంటారు. ఒక సోదరి నన్ను కలుసుకోవాలని వచ్చింది. ఆవిడ అత్తగారు కూడా గొడవ పడొచ్చింది. ఇద్దరూ ఒకరి మీదొకరు ఎక్కడలేని కోపంతో, ఎంతో పగతో ఉన్నారు. ఆ సోదరి నా దగ్గరకొచ్చి చెప్పింది, మా అత్తగారిని చూస్తే నాకు కొంచెం కూడా నచ్చదు. ఎందుకని అడిగాను. నాకు పెళ్ళై 10-15 సంవత్సరాలయ్యిందని చెప్పింది. కానీ నాకు పిల్లలే పుట్టలేదు. అందుకని ఆవిడ నన్ను ప్రెషర్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ కేకలేస్తూ ఉంటుంది. నేను మా ఆయన్ని వదిలేసి వెళ్లాలట. ఆయనకి ఇంకొక పెళ్లి చేస్తే వాళ్లకు పిల్లలు పుడతారట. ఈ విషయానికి నేను ఏమాత్రం అంగీకారం తెలుపునని చెప్పాను. నిజం చెప్పాలంటే మా ఊళ్ళల్లో చదువుకోని వాళ్ళందరూ ఈ విధంగా ఎక్కువ చేస్తూ ఉంటారు. కానీ నేను దీనికి సిద్ధంగా లేను. అందుకని మా అత్తగారు నన్ను ఎప్పుడూ తిడుతూ ఉంటుంది, విసిగిస్తూ ఉంటుంది. నా భర్త కూడా నన్ను ప్రెషర్ చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మా పుట్టింటి వాళ్లే నన్ను బాగా ప్రెషర్ చేస్తున్నారు. నా మీదనే అపవాదు వేస్తున్నారు. నీకెలాగూ పిల్లలు పుట్టరని తెలిసింది కదా, మరి ఇంకే ఆయనైనా ఇంకో పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టొచ్చు కదా, వంశానికి పిండం పెట్టడానికి కూడా ఒక వారసుడు లేడే, దీనికోసమైనా ఒక వారసుడు పుట్టాలి అన్నారు. అంతేకాకుండా ఇంత ఆస్తికి భవిష్యత్తులో వారసుడే లేకుండా పోతాడు, నువ్వు దయచేసి దీనికి ఒప్పుకో అని చెప్పారు. ఈ కాలంలో ఫ్యామిలీలో ఎన్నో గొడవలు జరుగుతుంటాయి, ఎక్కువగా జరుగుతుంటాయి. కాని బయటికేవీ తెలియడం లేదు, అయినా చాలా జరుగుతున్నాయి. అందుకని వాళ్లకు కోడలికి ఎక్కడా పొంతన కుదరలేదు. తర్వాత అత్తగారికి ఒంట్లో బావలేదు. ఆవిడకు పెరాలసిస్ వచ్చింది. కదలడం వీలు కాదు. బెడ్లోనే ఆవిడ పడుకున్నట్టు ఉండేది. మరో దారే లేదు. అప్పుడు చెప్పింది, నేను మా అత్తగారి మీద పగ తీర్చుకుంటాను అని తిడుతూనే ఉంది. అది మనసులో పెట్టుకుని భోజనం కూడా పెట్టేది కాదు. అది మాత్రమే కాదు, ఒకసారి నాకు చాలా కోపం వచ్చి నేను 3 రోజుల వరకు ఆవిడకి భోజనం పెట్టకుండా వదిలేశాను. ఇది నా భర్త కూడా చెప్పలేదు. ఆయనకు కూడా నేను భోజనం పెట్టేదాన్ని కాదు, ఆయన బయటికి వెళ్లి భోంచేస్తున్నారని చెప్పింది. అత్తగారు పాపం ఏం చేయగలదు? మంచంలోనే 3 రోజుల వరకు పడుకునే ఉంది. నాలో ఉన్న మానవత్వంతా పోయి రాక్షసత్వం బాగా ఎక్కువైంది. ఈ రాక్షసత్వం నాలో శృతిమించి ఉన్నందువలన నేనావిడకు ఇలాంటి కష్టాన్ని కలిగించాను. ఆవిడికి ఏం చేయకూడదో అది చేశాను. ఆ తర్వాత ఏమైంది? పొరుగింటికి దాదాజీగారి ఫాలోవరు ఒకరొచ్చారు. ఆయనతో మాట్లాడాను. ఆయన నా దగ్గర జ్ఞానదీక్ష తీసుకోండి. నా దగ్గర జ్ఞానదీక్ష తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి పొరిగింటావిడ అన్నట్టుగా తన ఇంట్లో జరిగిందంతా చెప్పి ఇద్దరూ మనసుని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. ఒకసారి ఆవిడ అత్తగారి గురించి చెప్పింది. అత్తగారు నాకు ఇవన్నీ చేసింది, నేను పగ తీర్చుకున్నాను అని చెప్పింది. కాని ఆ పొరుగింటావిడ జ్ఞానదీక్ష గురించి చెప్పింది. దాదాజీ భగవాన్ గురించి, వాళ్ళకి జ్ఞానదీక్ష గురించి బాగా అర్థమయ్యేలా వివరించింది. ఇలా చూడమ్మా, నువ్వు చేసేది చాలా తప్పు. నువ్వు ఎంతో భయంకరమైన కర్మఫలాన్ని సృష్టించుకుంటున్నావు. నీకిప్పుడు తెలీదు. గత జన్మ పాపం వల్లనే నువ్వు ఈ జన్మలో కష్టపడుతూ ఉన్నావు. ఇప్పుడు కొత్తగా సృష్టించుకుంటున్నావే, కర్మఫలం అంతా పోయి దీని నుంచి నువ్వు విడుదల కావద్దా? నీకు మోక్షం అనేది వద్దా అని అడిగాను. ఆ తర్వాత చాలా విషయాలు బోధించి నువ్వు అత్తగారి కోసం పరిహారం చేయాలి, భర్త కోసం కూడా. అప్పుడే నీకు మనశ్శాంతి అనేది దక్కుతుంది. ప్రతీకారం నుంచి విడుదలవ్వచ్చు. తర్వాత తను నన్ను కలుసుకోవడానికి రాలేదు, కానీ తను తనంతటా మీకోసం పరిహారం చేసింది. ఆ తర్వాత వాళ్ళ అత్తగారు ఆవిడ 2వ కొడుకున్న ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమైందంటే
ఆవిడ ఫ్రెండ్ చెప్పినట్టు ఈవిడ ఎన్నో పరిహారాలు చేసింది. అందుకని నేను ఇన్ని రోజులు ఎలా అత్తగారిని అవస్థలు పెట్టాను, చాలా కష్టాలు కలిగించాను, పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేనున్నాను. నేను చేసిన చేష్టల గురించి ఆవిడను క్షమాపణలు అడిగి నేను పరిహారం చేసుకుంటాను. బాధపడి మన్నించమని అడిగే భావనతోనే ఈ కోడలు వాళ్ళ అత్తగారిని కలుసుకోవాలని వెళ్ళింది. ఆవిడ మరిదిగారు తోడుగా ఉన్నాడు. అత్తగారి కాళ్ళు పట్టుకుని మన్నించమని అడిగింది. ఆవిడతో ఇంకా అత్తయ్య మీరు ముందు నన్ను క్షమించి తీరాలంది. కాని అత్తగారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, మన్నించనూ లేదు. చాలా కష్టపడుతోంది. ఆవిడ వల్లేవీ కావడం లేదు. ఆవిడకి మరణమూ రావడం లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. అంటే ఈవిడ మనసులో ఏదో ఇంకా బాధపడుతున్నందువలనే ఇంకా శాంతించలేదు అని వాళ్ళంతా మాట్లాడుకున్నారు. మనసులో ఏదో ఉంది. అందరూ ఏంటి ఏంటి అని అడిగారు. ఈ కోడలు వచ్చి మన్నించమని అడిగితే ఆవిడ మన్నించలేదు. ఆవిడ పాపం వెనకే వెళ్లి కూర్చుంది. మీరు చెప్పింది చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం, కానీ మీరు ముందు క్షమించాలి అంది. మీరు విడుదల కండి, నన్ను విడుదల చేయండి. నేను మోక్షానికి వెళ్ళాలి. నేను చేసిన తప్పులన్నిటికీ మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నానంది. అప్పుడే ఆ అత్తగారు మాట్లాడింది. అంటే ఒక కండిషన్లో నేను నిన్ను క్షమిస్తాను. ఏంటని అడిగింది. వెంటనే అత్తగారు చెప్పింది, నువ్వు నా కొడుక్కి ఇంకొక పెళ్లి చేయడానికి ఒప్పుకుంటేనే నేను నిన్ను మన్నిస్తాను. అప్పుడే నా ఆత్మకు శాంతిస్తుంది. ఈ ప్రాణం సవ్యంగా పోతుంది. నాకున్న ఆశలన్నీ పూర్తవుతాయి. నా మనసులో ఎప్పుడూ నా కొడుక్కి ఒక కొడుకు పుట్టాలనేదే నా ఆశ. అంటే మన కర్మఫలం కొద్దీ మన పాపాల వల్ల చేసిన దాన్నుంచి విడుదల కావడానికి, ప్రాయశ్చిత్తం చేయడానికి ఈ కోడలు తన అత్తగారికి ప్రామిస్ చేసింది. సరే, నేను మీ అబ్బాయికి అంటే నా భర్తకు నేను ఇంకో పెళ్లి, రెండో పెళ్లి జరిపిస్తాను. ఆయన్ని సక్రమంగా నేను చూసుకుంటాను. అన్నీ మీ మనసులో నుంచి మీరు తీసేయండి. మీరు దేనికి దిగులు పడకండి. మీరు ప్రశాంతంగా, సంతోషంగా ప్రాణాలు వదలొచ్చు. ఇది విన్న వెంటనే అత్తగారి మనసు చాలా సంతోషపడింది. ఆవిడ ఒకలాంటి మనశ్శాంతితో కోడల్ని ఆవిడ క్షమించింది. ఆవిడ ప్రాణాలు పోయాయి. చూశారా, మరణించే సమయంలో కూడా ఎన్నో ఆశలు ఏర్పడుతుంటాయి. మరణించేటప్పుడు తన కొడుక్కి ఒక కొడుకు కావాలని ఎన్ని ఆశలు మనసులో పెట్టుకుంది. మరణంతో పోరాటం సాగించింది. నీకు ఒక కొడుకున్నాడు, ఆ కొడుక్కి ఒక కొడుకు కావాలని ఇలా చేయాల్సిన అవసరమేంటి? ఏ జన్మలో పిల్లలు లేకుండా ఉన్నావో, ఎక్కడ ఎప్పుడు ఎలా చూసినా నీకు కొడుకు 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 ఏంటంత ఆరాటం? ఈ మృగాల్ని చూశారా, వాటిక్కూడా పిల్లలున్నాయి. ఎవరికి పిల్లల్లేరు? ఈ కలియుగంలో ఎవరికి పిల్లల్లేరో వాళ్ళు ఖచ్చితంగా అదృష్టవంతులని మీరనుకోవాలి. ఈ కలియుగంలో పిల్లల్ని చూడాలి, అయ్యో బాబో ఎందుకు కన్నాంరా అనిపిస్తుంది. ప్రతి తల్లిదండ్రులకీ తెలుసు ఈ పిల్లల్ని కన్న ఫలం ఎలా ఉందనేది వాళ్లకు తెలుసు. ఇలా చూడండి, ఎన్నో కష్టాలు అనుభవించిన తర్వాత కూడా ఆ అబ్బాయి కావాలి, అబ్బాయి కావాలి, అబ్బాయి కావాలని అడుగుతున్నారు. పైగా కొడుక్కి కొడుకు కావాలట. ఈ అబ్బాయికి కొడుకు ఆశ తనని మనశ్శాంతిగా చావనివ్వలేదు. ఇంకా మీరు తాపత్రయపడుతూనే ఉన్నారే, దీన్నుంచి ఎప్పుడు బయటకొస్తారు? ఎప్పుడు బయటికి రాబోతున్నారు? చావు తలకు మించి ఉంది. ఇలాగే ఉన్నారంటే మీకున్న మీ ఆశ జంతు జన్మతో వదిలేస్తుంది. దీన్ని ఈవిడ జ్ఞాపకం ఉంచుకోవడం లేదు. మనిషి ఇటువంటి అనవసరం ఆశ వల్ల తన మరణాన్నే తను చెడగొట్టుకుంటున్నాడు. ఒక తాతగారు నన్ను కలుసుకోవాలని వచ్చారు. దాదాజీని చూడ్డానికొచ్చారు. ఆయన చాలా ధర్మాత్ముడిగా ఉండేవాడు, చాలా తెలివైనవాడు కూడా. ఆయన దాదాజీ నుంచి జ్ఞానదీక్షను తీసుకున్నారు. ఆయనకొక చిన్న బలహీనత ఉండేది. ఒకసారి దాదాజీ ఆయన్ని అడిగారు, అవును, మీరు రోజూ సత్సంగానికి వస్తూ ఉన్నారు, ఏ ఒక్కరోజైనా మిస్ కావడం లేదే, కానీ పోయిన 15 రోజులు మీరు ఎందుకు ఇక్కడికి రాలేదని అడిగారు. ఆయనకు సుమారు 70 ఏళ్లుంటాయి. బాంబేలో ఉండేవారు. చాలా చాలా దూరం నుంచి ఆయన ట్రైన్లోనో బస్సులోనో వచ్చేవారు. కానీ ఒక్కరోజు కూడా ఆయన సత్సంగాన్ని వదిలిపెట్టలేదు. ఖచ్చితంగా వచ్చేవారు. అప్పుడా తాతగారు చెప్పారు, ఏం చేయనండి, నాకీ మధ్య ఒంట్లో బాగోలేదు.
ఏం బాగోలేదు. కొన్నాళ్లు బెడ్ మీదే ఉండి విశ్రాంతి తీసుకున్నాను. నేనింకా ఇక్కడికొచ్చే స్థితిలో లేను. అప్పుడు దాదాజీగారు చెప్పారు, మీకు 70 ఏళ్ళు వచ్చాయి. ఇక మీదటే మీరు టికెట్ తీసుకోబోయే టైం వచ్చేసింది. అది మీరు అర్థం చేసుకోవాలి. మీ బండి అక్కడ ఎదురుచూస్తూ రెడీగా ఉంది. ఇక్కడ ప్లాట్ఫారానికి అది తీసుకెళ్లడానికి వస్తూనే ఉంది. మీరు మీ పక్కలన్నీ తీసుకుని రెడీగా ఉన్నారా? ఈ ట్రైన్ వచ్చిన వెంటనే మీరు ప్లాట్ఫారంలోకి దిగి వచ్చే తీరాలి. ఆయన వెంటనే నేను రెడీ. నేను నా పనులన్నీ ముగించుకున్నాను. నేను అన్నింటినీ నా కొడుక్కి అప్పగించాను. నేనిప్పుడు అన్నిటినుంచి ఫ్రీ అయ్యాను అని చెప్పాడు. ప్రస్తుతానికి నాకు ఏ టెన్షను లేదు, ఏ విషయం లేదు. నాకంటూ ఒక బిజినెస్ ఉంది. దాన్ని నా 3 కొడుకులు శ్రద్ధగా చూసుకుంటున్నారు. 3 దాన్ని బాగా చూసుకుంటున్నారు. ఇంటిని కూడా కోడలు శ్రద్ధగా చూసుకుంటుంది. నా భార్య కూడా చాలా సంతోషంగా ఉంది. నాకు ఎలాంటి దిగులు లేదని చెప్పారు. పైగా నేను చాలా సంతోషంగా ఉన్నానన్నారు. వెంటనే దాదాజీ, అలాగైతే మీరు అన్నింటినీ వదిలేశారా అని అడిగారు. ఇక మీదట మీకు ఏదీ చేయక్కర్లేదా అని అడిగారు. కాదు కాదు, కొన్ని విషయాల్ని నేను చూసుకోవలసిన అవసరం ఉంది అన్నారు. అంతే తప్ప అన్ని పనులు నా కొడుకులు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కొన్ని లెక్కలు మాత్రం, వ్యవహారాలు, బ్యాంక్ లాకర్ తాళం నా దగ్గరే ఉంది. పిల్లలకు ఇంకా కొన్ని విషయాలు అర్థం కావాలి. ఎందుకంటే పిల్లలింకా చాలా చిన్నవాళ్ళు. వాళ్లకు తెలియకుండానే కొన్ని తప్పులు జరగొచ్చు. అందుకనే నేను అన్నీ చూసుకోవాలి అన్నారు. అప్పుడు దాదాజీ చెప్పారు, 35 ఏళ్ల కొడుకుని మీరు వదిలిపెట్టారు. 50 ఏళ్ల కొడుకు ఉన్నాడు. కాని ఇప్పుడు మీరు ఏమంటున్నారు? వాళ్ళంతా చిన్నపిల్లలు, అందుకని నేను చూసుకోవాల్సి వస్తోందని అని చెప్తున్నారు. అయ్యా, తమరికి కాటికి వెళ్లాల్సిన టైం వచ్చేసింది. అది మాత్రం మీరు తెలుసుకోండి. అన్నీ పిల్లలకి మీరు అప్పగించండి. ఊరికే పేరుకి అప్పగిస్తున్నారని చెప్పి మీరే అన్నీ పెట్టుకుంటేలా? వావ్ తాత, అందరూ ఇలాగే చేస్తూ ఉన్నారు. మీరు మీ మనసులో ఏముందనేది ఆలోచించి చూడండి. తాతయ్యలు, మీరందరూ చెప్పేదేంటి? ఇతరులాగే మీరూ చేస్తున్నారు కదా. చూడండి, వీటన్నింటినీ వదిలేసి మీరు ఆత్మను తలుచుకోండి. మీ రోజులను మీరు లెక్కించడం మొదలెట్టండి. మీ పనిని మీరు చూసుకోండి. కబీర్దాస్ ఏం చెప్పారు? ఏమై ఉన్నప్పటికీ మీ పనిని మీరే చేసుకోవాలి. అప్పుడే పోయేటప్పుడు ఎలాంటి భారం లేకుండా మనశ్శాంతిగా పోవచ్చు. ఎంత అందంగా చెప్పారు విషయాన్ని. కానీ దీన్ని మన మనసులోకి ఎక్కించుకోవాలి. అందుకని మనం ఎప్పుడూ ఒక విషయాన్ని నొక్కి మనం చెప్తూనే ఉన్నాం. మీకు వయసైపోయింది, మీరు హద్దుల్లో ఉండండి. మీ దగ్గర ఉన్నదేదీ మీ వెంట రాబోయేదుండదు. దాదాజీ ఆ తాతగారికి అలారం పెట్టించి ఇచ్చారు. వార్నింగ్ కూడా చేశారు. తాత కొంచెం మెదడున్నవారే. అందుకని ఆయన దాదాజీ చెప్పింది అర్థం చేసుకున్నారు. దాదాజీ మీరు ఏం చెప్పినా అది నా మంచికే అని చెప్పారు. ఇక నుంచి నా ఆత్మను తప్ప వేరే దేని గురించి ఆలోచించను, ఊహించనని చెప్పారు. ఖచ్చితంగా ఇక మీదట నేను అలాగే ఉంటానన్నారు. ఆయన వెంటనే అన్ని బాధ్యతలను తన కొడుకులకు అప్పగించారు. అన్నీ వదిలేసుకునొచ్చారు. వచ్చి కొద్ది రోజులు ఈ జీవితాన్ని జీవించారు. ఆ తర్వాత కొన్నాళ్లు గడిచాక తాతగారు చనిపోయారు. కాని శుద్ధ ఆత్మగా ఉండి ఆయన సమాధి మరణాన్ని పొందారు. దాదాజీని చూసి ఆయన చెప్పిన నీతి నియమాల ప్రకారం నడుచుకుంటే జీవితం సక్రమంగా సమాప్తమవుతుందని అర్థం చేసుకోండి. ఇది నేను చూసిన నిజం. ఇంకొక తాతగారుండేవారు. ఆయనకు కూడా ఇదే విధంగా జరిగింది. ఆయనకు 5 పిల్లలు. తన సర్వస్వాన్ని 5 పిల్లలకి అప్పగించారు. కాని ఖజానా తాళం, మెయిన్ మ్యాటర్ ఉన్న సమాచారాన్ని ఆయన తన దగ్గరే పెట్టుకున్నారు. దాదాజీ ఆయనింటికి ఒకరోజు అతిథిగా వెళ్లారు. అప్పుడు ఆయన అడిగారు, మీరు ఏం చేస్తున్నారని అడిగారు. వెంటనే నా సర్వస్వాన్ని నా పిల్లలకు అప్పగించాను, పిల్లలే చూసుకుంటున్నారు అని చెప్పారు. తర్వాత ఒకసారి ఏదో ఒక బిల్లు పే చేయాల్సొచ్చింది. వెంటనే పెద్ద కుమారుడొచ్చి నాన్నని అడిగాడు. వెంటనే నాన్న పాకెట్ నుంచి డబ్బు తీసి అతనికి ఇచ్చాడు. వెంటనే ఆయనతో దాదాజీ, ఏంటిది? మీరే కదా సర్వస్వాన్ని పిల్లలకు అప్పగించానని చెప్పారు. కొడుకు మీ దగ్గరకు డబ్బు కోసం వచ్చాడేంటి?
కాదు కాదు, ప్రతిదీ నేను చూసుకోవడం లేదు, కేవలం డబ్బును మాత్రమే నా కంట్రోల్లో పెట్టుకున్నాను, 5 కొడుకులు కదా, వాళ్ళకి మేనేజ్ చేయడం తెలీదు అన్నారు. వెంటనే దాదాజీ ఆయనతో, మీరు మోక్షానికి వెళ్ళాలా లేక ఈ బిజినెస్ చూసుకుంటూ ఉంటారా? వెంటనే ఆయన, నేను మోక్షానికి వెళ్ళాలి అన్నారు. ఆయన దాదాజీతో మాట్లాడుతూనే తన పాకెట్లో ఉన్నదంతా ఖాళీ చేసి ఒక్క పైసా కూడా ఆయన ఉంచుకోలేదు. ఖజానా తాళం ఉన్న డబ్బునంతా దాదాజీకి ముందు ఒక టేబుల్ మీద ఉంచారు. వెంటనే కొడుకుని పిలిచి, ఈ రోజు నుంచి దీన్ని నువ్వు చూసుకో అని చెప్పారు. నిజానికి ఇదే జరిగింది. కొన్ని రోజులకు తాత చనిపోయారు. ఆయన చావడానికి ముందు ఇంట్లో ఉన్న అందరినీ పిలిచి నిలబెట్టి, నేను తెలియక చేసిన తప్పులన్నింటికీ బాధపడి క్షమాపణ అడుగుతున్నాను అన్నారు. నేను శుద్ధ ఆత్మ అని చెప్పుకుంటేనే ఆయన ప్రాణాలు పోయాయి. నవ్వుతూనే చనిపోయారు. అదే చాలా విశేషం. ఇటువంటి ఓ గొప్ప విషయం, ఇలాంటి జ్ఞానులు మనకు దొరికారంటే ఏ మనిషి చివరి క్షణాలైనా సక్రమంగా ఉంటాయి, అన్నీ దొరుకుతాయి, జీవితంలో దొరకనిదంటూ ఏదీ ఉండదు. కాని చివర ఉండే 1 గంటైనా మనకు దొరికితే చాలు, అన్నీ దొరుకుతాయి. జీవితమంతా జరిగిన సంఘటనలు ఆ 1 గంట మననం చేసుకుంటే, పరిహారం చేసుకుంటే క్లియర్ అవుతుంది. అన్నింటికీ అటువంటి వారే ఉండాలి. మీరు కూడా ఇలా చేసి చూడండి. 1 గంట సేపు కూర్చుని మీరు జీవించినంతకాలం ఎవరితో ఆశలు ద్వేషాలు పెంచుకున్నారో, గొడవలు పడ్డారో, ఇచ్చిపుచ్చుకోవడంలో పగలు పెరిగాయో, లేక ఎవరినైనా మోసగించి మీరు డబ్బు తీసుకున్నారో, వాళ్లని బెదిరించి తీసుకున్నారో, అసూయపడ్డారో, లేదా పరాయి స్త్రీ మీద ఆశపడ్డారో, వీటి గురించిన అన్ని విషయాలు మీరు చావడానికి ముందు కొంచెం తలుచుకుని చూసుకుంటే చాలు. లేదంటే ఇప్పుడు కూడా కూర్చుని పరిహారం చేసుకున్నా తప్పులేదు. ఈ విధంగా మన దగ్గర చాలా విషయాలున్నాయి. ఇవన్నీ తమ మరణానికి ముందు మారాలనే పెట్టారు. జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకి ఒక రక్షణ. వారి పుస్తకాన్ని వాళ్లే తెరిచి జరిగిన దృశ్యాలను బ్యారేజ్ వేసుకోవాలి. వాళ్ల జీవితాలను రివైండ్ చేసి వాళ్ల వీడియోలో చూసుకుంటున్నారు. వాళ్ల పాపాలన్నిటినీ మనసు నుంచి, హృదయం నుంచి బాధపడి ప్రాయశ్చిత్తం చేసుకుని, పరిహారం చేసుకుని, అన్ని విషయాల నుంచి వాళ్లు సక్రమంగా ముక్తి పొందుతున్నారు. సమాధి మరణాన్ని పొంది నేను శుద్ధ ఆత్మగతి నుంచి, ఆత్మస్వరూపం నుంచి చనిపోతూ ఉన్నారు. ఈ విధంగా మన దగ్గర చాలా కథలున్నాయి. అందరూ ఒక్కొక్కరు ఇలా చేయడం మంచిది. మానవ జన్మ ముగిసేలోగా ఒక జ్ఞానిని వెతుక్కోండి. వేరే ఏమీ చేయవలసిన అవసరం ఉండదు. జస్ట్ ఒక జ్ఞానిని వెతుక్కుంటే చాలు. మీరు వెతకడం కేవలం జ్ఞానుల కోసమే ఉండాలి, వేరే దేనికి ఉండకూడదు. అంతే తప్ప మీరు దేన్ని తెచ్చుకున్నారో అదే మీకు దొరుకుతుంది. జీవితం అనేది ఒకసారే దొరుకుతుంది. ఈ రోజు వరకు మీరు పుట్టిన దగ్గర్నుంచి ఏది మీకు దక్కలేదో అది ఈ జన్మలో ఇంకా ఉండే టైంలో ఎలాగైనా దానిని పొందడానికి చూడండి. దాన్ని పొందడానికి ముందు జ్ఞానిని మాత్రం మీరు వెతకండి. జై సచ్చిదానంద.